నాకు తెలుసు. మన కంటెంట్ వీడియోస్ చేసి చాలా రోజులైందని తెలుసు. దానికి రీజన్ ఏంటంటే కొంచెం వెనకెళ్ళు. ఇదిగో ఇదే దానికి రీజన్. మన టెర్రస్ పైన సోలార్ డ్రైయర్ కట్టించామని మీ అందరికి తెలుసు. ఎందుకంటే ప్రతి పార్ట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మన రీల్స్‌లో, షార్ట్‌లో మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. అండ్ వాటి కామెంట్స్‌లో అసలు ఎలా చేశారు? అండ్ ఎలా వర్క్ అవుద్ది? ఎంత కాస్ట్ చేశారు? ఎవరు చేశారు? అనే కంప్లీట్ డీటెయిల్స్ నన్ను అడుగుతా ఉన్నారు. సో, వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళు ఇండివిడ్యువల్‌గా చెప్పలేం కదా! సో, వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో, మనకి ఈ సోలార్ డ్రైయర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసింది శ్రీ పావని సోలార్స్ వాళ్ళు. పావని సోలార్స్ ఫౌండర్ అయిన పవన్ గారు మనతో ఉన్నారు. సో, నమస్తే అండి. ఓకే అండి. నమస్తే. సో, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ ఇంత ఫాస్ట్‌గా, ఇంత బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా మమ్మల్ని ట్రస్ట్ చేసి మాకు ఒక ఆఫర్ ఇచ్చినందుకు మేము కూడా థ్యాంక్ యూ సో మచ్ మా కంపెనీ తరఫు నుంచి. సో, పవన్ గారి దగ్గర నుండి ఈరోజు మనం ఈ వర్క్ ఎలా అయిపోయింది అండ్ ఎంత కాస్ట్ అయింది, ఎలా వర్క్ అయితే అనే కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సార్ ఒకసారి మాకు ఈ సోలార్ డ్రైయర్ ఎలా వర్క్ అవుతుందో డీటెయిల్ గా చెప్పండి. అంటే నాకు మొన్న చెప్పారు, మళ్ళీ ఒకసారి మా ఫాలోవర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి మళ్ళీ ఒకసారి చెప్పండి క్లియర్ గా. డెఫినెట్ గా ఇది వచ్చేసి మనం పాలికార్బోనేట్ షీట్స్ తో డిజైన్ చేసినటువంటి షెడ్. ఓకే. దీనికి ఇన్లెట్, దీంట్లోంచి బయట ఫ్రెష్ ఎయిర్ ని అది తీసుకునే కాన్సెప్ట్ లో ఒకటి ఇక్కడ ఒకటి అటు ఒకటి ఇవ్వడం జరిగిందండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే అవుట్లో బయట ఉన్నటువంటి ఎయిర్ దీంట్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ హీట్ అనే దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటా లోపల మనం ఏదైతే మెటీరియల్ పెడతామో దాన్ని తొందరగా డ్రై చేయటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్తే చూపిస్తాను మీకు. ఇప్పుడు అలాగే దీనికి ఉన్నటువంటి బయట ఉన్నటువంటి హీట్ ని లోపలికి వెళ్ళేపాటికి అది ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ఇంక్రీజ్ చేసిన విధానంలో మనం లోపల ఏదైతే ప్రొడక్ట్ డ్రై చేయాలనుకుంటామో అది చాలా ఫాస్ట్ గా 2-3 డేస్ పట్టేది దీంట్లో 1 డేలో మనం క్లియర్ చేసుకోవచ్చు. సార్ ఇంకొకటి, ఓన్లీ మనం పాలీకార్బోనేట్ షీట్ యూస్ చేసాము అండ్ ఇంక పాలీ ఇథైలిన్ షీట్ కూడా ఉంటుంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటిది అండ్ హీట్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? అంటే ఇవి ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి, హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇది లైఫ్ పరంగా కానీ ఇది కానీ బాగుంటుంది. ఓకే, లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇది సైజ్ చేయడం జరుగుతుంది మనకి. ఓకే ఓకే. అలాగే మనకి ఇక్కడ లోపల హీట్ సెన్సార్ అని ఒకటి పెట్టాం. ఓకే. ఈ హీట్ సెన్సార్ వల్ల ఏమవుతుందంటే మనకి హీట్ కావాలని దానికంటే పెరిగింది అనుకోండి, దాన్ని కంట్రోలింగ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది బయట. సో దాంతో కంట్రోల్ చేసుకుని ఆ ఎగ్జాస్ట్ ఆన్ చేసుకుంటే బయట ఉన్నటువంటి హీట్ కంటే లోపల దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని మనకు కావాల్సిన టెంపరేచర్ ని మెయింటైన్ చేసుకోవడానికి ఒక విధానం అవుతుంది. అలా కాకుండా మనకి సపరేట్ గా అసలు ప్రతిసారి మనం చూసుకోవాలి అండి, పదబద్దగా చేసుకోవాలి, లోపలికి రావాలంటే చాలా హీట్. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు లోపల చాలా హీట్ సౌండ్ పట్టేస్తుంది, విపరీతం ఉంది హీట్. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం కొంచెం. ఓకే. సో ఆ హీట్ ని మనం దాన్ని పదబద్దాకా లోపలికి వెళ్ళి మనం ఇబ్బంది పడి దాన్ని పదపదాకా అడ్జస్ట్ చేసుకునే కంటే దీంట్లో ఆటోమేటిక్ సిస్టమ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ సిస్టమ్ లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు వెళ్ళి ఇప్పుడు ఎగ్జాస్ట్ మీరు ఆన్ చేస్తున్నారు, హీట్ ని చూసుకుని లోపల ఉన్నటువంటి ప్రోడక్ట్ ని కొంచెం అది తిప్పి మళ్ళీ కొంచెం మెయింటైన్ చేసుకోవడం కోసం తిరగదిప్పుతారు కదా, కొంచెం కలుపుతారు. ఈ కలిపేటప్పుడు ఆ లోపల ఉండాలంటే మీకు అదిరిపోతుంది అసలు. ఆ విధానంలో ఏంటంటే దాంట్లో ఫ్యాన్లని 1-2 ఎక్స్ట్రా సైజుని బట్టి దాన్ని నీడ్ని బట్టి మనం ఒక 2-3 ఫ్యాన్లు యాడ్ చేసుకుని ఆ హీట్ అనేది అది సెట్ చేసుకుని థర్మల్ పెట్టుకుంటే ఆటోమేటిక్ అదే ఆఫ్ ఆన్ అవుతా ఉంటాయి. ఆటోమేటిక్ గా ఆన్ అవుతే ఆఫ్ అవుతాయి ఉంటాయి. లేదు మనకు కొంచెం దీన్ని ఉన్నది బాగా హీట్ ఎక్కువగా ఉంది అనిపిస్తుంది మాన్యువల్ దాంట్లో అయితే మనం జనరల్ గా కాసేపు ఓపెన్ చేసి పెట్టుకోవడం, కొంచెం బయట ఎయిర్ కూడా ఇంకొంచెం ఫాస్ట్ గా లోపలికి వెళ్తుంది, కొంచెం తగ్గుతుంది. ఓకే. అప్పుడు మనం దాన్ని మెయింటైన్ చేసుకునే విధానంలో చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన వరకు అయితే డోర్ ఓపెన్ చేసుకుని టెంపరేచర్ డౌన్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్ సిస్టమ్ మనం డిజైన్ చేసాం. సో ఇది ఇట్లా అదే ఆటోమేటిక్ సిస్టమ్ లో ఏంటంటే హీటర్స్ కూడా ఈవెన్ మీకు ఇప్పుడు వింటర్ కానీ రైనీ సీజన్ లో ఇందాక మీరు అడిగినట్టు సార్ మాకు సమ్మర్ లో ఓకే, మరి వింటర్ లో కానీ లేదంటే నైట్ టైము మళ్ళీ హీట్ కావాలనిపిస్తే ఎట్లాగేంటని అడిగారు. అవునవును అడిగాను. దాంట్లో మీకు హీటర్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు వచ్చేటువంటి ఆటోమేటిక్ సిస్టమ్ లో మనం హీట్ ని కొంచెం
మనకి ఎంత కావాలో 45 కావాలా, 50 కావాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ హీట్ మాక్సిమం అది 60 వరకు హీట్ ని ప్రొడక్ట్ చేస్తుంది. 55 to 60 వరకు చేస్తుంది. ఓకే. దాంట్లో మనకి బేస్ చూసుకొని దాన్ని కంట్రోల్ చేసుకుంటే దాన్ని ఆన్ చేసి పెట్టామనుకోండి, ఆటోమేటిక్ గా ఆ టెంపరేచర్ రాగానే అదే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతా ఆన్ అవుతుంది. మనకి నీడ్ ఉన్నప్పుడు అది ఆన్ చేసుకుని డైరెక్ట్ గా మెయిన్ స్విచ్ ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది. అక్కర్లేదంటే టోటల్ ఆఫ్ చేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సమ్మర్ లో మనకి దాంతో పెద్ద పని ఉండదు. అట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా నేను సార్ని ఎక్కువ ఏమడిగానంటే, ఇంత మధ్యలో ఇంత ప్లేస్ అవసరమా అని అడిగాను. ఎందుకంటే మనకి ఎక్కువ ట్రేస్ లెంత్ ఎక్కువ ఉంటే మన ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది కదా అని అడిగితే సార్ ఏమన్నారంటే, నువ్వు ట్రేస్ పెట్టేసావు, మళ్ళీ ట్రేస్ తీసుకోవడానికి స్పేస్ అవసరం లేదా నీకు అని అడిగారు. సో అందుకే మనకి ఈ ర్యాక్ ఎంత ఉందో మధ్యలో స్పేస్ కూడా అంతే ఉంది. ఇక్కడ దీంట్లో టెంపరేచర్ కంట్రోల్ ఉంది వస్తుందండి. దీంతో పాటు ఇక్కడ ఒక 12 hours బ్యాటరీ ఇస్తాము, మిగతాది చార్జర్ కంట్రోల్ కూడా ఇస్తాం. దీంట్లో ఏంటంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా సిస్టమ్ చెక్ చేసుకుంటా ఉంటుంది. మీకు ఇక్కడ టెంపరేచర్ ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం ఇన్లెట్ ఓపెన్ చేసుకోవాలా తీసుకోవాలా చూసుకోవచ్చు. మీరు ఏం చేయక్కర్లేదు, మిగతాదంతా కూడా మీకు ఈ బ్యాటరీ 12 volts ఏంటంటే ఫ్యాన్ తిరగడానికి, అంటే నైట్ టైం ఇప్పుడు మనం డైరెక్ట్ గా సోలార్ మీద కనెక్ట్ చేసాం అనుకోండి, సన్ ఉన్నంతసేపు మీకు వెంటిలేషన్ కోసం ఫ్యాన్ తిరుగుతుంది. మరి నైట్ టైం కావాలంటే అది అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇప్పుడు మీరు హీటర్స్ పెట్టారు, అప్పుడు అది ఆఫ్ చేసే కావాలి కాబట్టి దానికి బ్యాటరీ కూడా పెట్టండి. సో ఈ డిపెండింగ్ అపాన్ దీంట్లో చూసుకుని మనం కంట్రోలింగ్ ఎంత హీట్ వస్తుంది ఏంటనేది ఇందాక చూపించాను కదా లోపల చూపించాను, దాన్ని బట్టి మనకి ఎంత వస్తుంది ఎంత హీట్ ఉంది అనేది ఇక్కడ డిస్ప్లేలో వచ్చేస్తాం, అది చూసుకుని మనం చేసుకోవచ్చు. ఈ డ్రైయర్ హెల్ప్ తో మనం మోరింగా పౌడర్, స్ప్రౌటెడ్ రాగి మాల్ట్, ఏబీసీ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తాం. సో మీలో ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకోటి కాస్ట్ అడిగారు కదండి, కాస్ట్ అనేది స్క్వేర్ ఫీట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇన్సైడ్ పెట్టుకునే ర్యాక్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇది మొత్తం యూనిట్ 11 square feet డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో పెట్టినటువంటి ర్యాక్స్ అనేవి మనం టేక్తో డిజైన్ చేసాము. అలాగే ఎస్ఎస్తో కూడా చేసుకోవచ్చు. ఎస్ఎస్తో చేసుకుంటే ఇంకా కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం దీనికి అయినటువంటి ఈ యూనిట్ కాస్ట్ 2,10,000 అయిందండి. అండ్ ఇంకొకటి మీరే చేపించారు కదా, మీకు కాస్ట్ తెలియదా అని అడగచ్చు, బట్ సార్తో చెప్పిద్దామని నేను ఆ కాస్ట్ అడిగాను అనమాట. అండ్ ఇంకొకటి సార్, మనం ఓన్లీ సోలార్ డ్రైవ్స్ చేస్తామా, లైక్ హౌస్ అప్లయన్స్ కోసం కూడా చేస్తాం? సార్ మన మెయిన్ వచ్చేసి రూఫ్ టాప్ సోలార్ అండి, డొమెస్టిక్ పర్పస్ కి విత్ సబ్సిడీతో వచ్చేటట్టుగా మనం 3 kilowatt నుంచి అప్ టు 10 kilowatt 78,000 గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. 78,000 ఓకే. 3 kilowatt నుంచి అప్ టు 10 kilowatt వరకు ఓన్లీ డొమెస్టిక్ పర్పస్. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1 crore houses కి ఈ ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన కింద పెట్టాలని చెప్పేసి దాంట్లో చేస్తుందండి. దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా మేము కూడా ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో కస్టమర్స్ కి మంచి సర్వీస్ ఇస్తూ వాళ్ళ సబ్సిడీస్ అవన్నీ కూడా ఇన్ టైంలో వాళ్ళకి అవైలబిలిటీ వచ్చేటట్టుగా చేసి మంచి స్టార్ట్ చేసాం. దాంతోపాటు ఈ అగ్రికల్చర్ బేస్ లో చాలా మంది అడుగుతున్నారు, సో మనకి ఇక్కడ లోకల్లో అవైలబిలిటీ లేదండి, కొంచెం మీరు ఏదైనా ప్లాన్ చేయొచ్చా అంటే దాంట్లోంచి ఒక కొత్త ఆలోచన వచ్చి ఇది కూడా మనం చేస్తే బాగుంటుంది. అలాంటి వాళ్ళు చాలా మంది రిక్వెస్ట్ చేయడం బట్టి సార్ ఇలాగా స్విచ్ అయ్యాను. మనం డబుల్ బెడ్రూమ్ కానీ లేదా 3 bedroom కానీ, అంటే నార్మల్ గా ఎగ్జాంపుల్ గా అడుగుతున్నాను, సో వాళ్ళకి ఎంత కేవీ మీరు సజెస్ట్ చేస్తారు? సింగిల్ బెడ్రూమ్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇవాళ ప్రతి ఇంట్లో ఏసీ మ్యాండేటరీ ఉందండి. ఉంటుంది. ఎంత తక్కువ చూసుకున్నా సమ్మర్ వచ్చేపాటికి 2,000 నుంచి 3,000 రూపాయల బిల్లు అయితే కామన్ ఖచ్చితంగా కడుతున్నారు అందరూ కూడా. 1,500 దాటందే వాళ్ళ కరెంట్ బిల్లు లేదు. ప్లస్ ప్రతి సంవత్సరం కూడా కరెంట్ బిల్లు పెరిగేదే కానీ తగ్గేది కాదు అసలు. యూనిట్స్ రూపాయన చూసుకున్నప్పుడు మనకి ఆ టోటల్ స్లాబ్ రేట్ మీద ₹10 పెరిగినా కూడా వీళ్ళకి ఓవరాల్ గా కట్టుకునేప్పటికి పెరిగిపోతుంది, మోర్ దెన్ అయిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనకి కావాల్సిన దానికంటే అడిషనల్ గా 1 kilowatt పెట్టుకుంటే మంచిదనే ఉద్దేశంతో నేను అందరికీ కూడా 3 kilowatt సజెస్ట్ చేస్తాను. 3 kilowatt చేసుకుంటాం. 3 kilowatt ఏంటంటే ఇప్పుడు ఒక ఇన్స్టాలేషన్ చేసేస్తాం, 2 kilowatt గానీ 1 kilowatt గానీ చేస్తాం, సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే అవుతుంది. ఆ పెట్టుకునేటప్పుడు 3 kilowatt పెట్టుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఇన్స్టాలేషన్ చేసే పని ఉండదు, కస్టమర్ కి మళ్ళీ అడిషనల్ గా లోడ్ ఖర్చు ఉండదు, ప్లస్ ఎటు సబ్సిడీ వస్తుంది కాబట్టి అది కస్టమర్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి సబ్సిడీస్ అంటున్నారు కదా, 78,000. సో అది మీరే అప్లై చేస్తారా, సపరేట్ గా అప్లై చేసుకోవాలి? డైరెక్ట్ గా మనం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత అప్లై చేసేటప్పుడే మనం ఇచ్చేటువంటి అగ్రిమెంట్ లోనే టోటల్ గా ఆ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అయిపోయిన తర్వాత ఇలాగే ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని అక్కడ నుంచో పెట్టి
ఒక ఫోటో ల్యాండ్స్కోప్ లాంటిట్యూడ్ తో కలిపి ఫోటో తీసి అవన్నీ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తాం. వితౌట్ మీడియేటర్స్ ఎవరు లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ కస్టమర్ అకౌంట్ కి ఆ సబ్సిడీ అనేది వస్తుంది. అవన్నీ మనం ప్రాసెస్ చేసి సో పెడతాం. మీరే హెల్ప్ చేసి పెడతారు అన్ని కూడా మేమే చేసి పెడతాం. ఇంకొకటి ఇప్పుడు ఛార్జ్ ఎలా ఉంటది దీనికి? కిలో వాట్ లెక్క అలా ఏం తీసుకుంటారా? వర్క్ కి ఎలా ఛార్జ్ ఉంటది? మొత్తం ఇన్స్టాలేషన్ కి ఇంత 3 కిలోవాట్ కి ఎంత ఉంటుంది, కిలోవాట్ కి ఎంత క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఆ వాట్ పిక్స్ ని బట్టి మనం క్యాలిక్యులేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. చేసుకుంటాం. ఇప్పుడైతే రీజనబుల్ గా కస్టమర్ కూడా బర్డెన్ అవ్వకుండా చూసి చేస్తున్నాం. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి సబ్సిడీ లేదు, వీటికి లేవు. వీటికి గవర్నమెంట్ ప్రెసెంట్ ఇంకా దాని నుంచి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. మేబీ కొంచెం లార్జ్ స్కేల్ లో పెద్ద చేసుకున్నట్టయితే స్కేల్ లో చేస్తే అవకాశాలు ఉండొచ్చు. ఉండొచ్చు. ఇప్పుడు మనం చెప్పింది సబ్సిడీ అనేది హౌస్ purpose. డొమెస్టిక్ పర్పస్ గా. ఓకే, ఇంకోటి మనం ఈ సోలార్ ఇంటికి అండ్ ఇలాగా కాకుండా దాని నుండి మనం మనీ ఎలా జనరేట్ చేయొచ్చు అంటారు మీరు? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ రాజస్థాన్ లో ఇప్పుడు ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి అగ్రికల్చర్ కి యూస్ పెద్ద బీడు భూమి ఉపయోగం ఉండదు. అట్లాంటి దాంట్లో పర్సన్స్ ఏం చేస్తానంటే పిఎం కుసుమ యోజన కింద అదొక స్కీమ్ పెట్టారండి గవర్నమెంట్ వాళ్ళు. ఓకే, దాంట్లో ఇట్లాగే మేజర్ గా అంటే మెగా యూనిట్ ప్రాజెక్ట్స్ అక్కడ ఫిక్స్ చేసుకుని దాని నుంచి గవర్నమెంట్ దాని నుంచి వచ్చేటువంటి పవర్ ని వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటా ఓకే. మనకి కొంత రాయితీ అనేది మనకి ఇస్తూ దాని మీద ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తూ ఇస్తుంది. అచ్చా. సో అట్లా మనం పెట్టుకునే ప్రాజెక్ట్ ని బట్టి అక్కడ మనకు అయ్యే కాస్ట్ ని బట్టి గవర్నమెంట్ కి ఇస్తే దాని మీద లోన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. చేస్తుంది. 90% లోన్ వచ్చే అవకాశాలు అయితే దాని మీద ఉన్నాయి. అంటే సింపుల్ గా కరెంట్ అమ్మి మనీ తీసుకోవచ్చు. 100% ఉందండి. ఆల్రెడీ రాజస్థాన్ లోను కొన్ని ఏరియాల్లోనూ అగ్రికల్చర్ సరిగ్గా లేనటువంటి దాంట్లో 24/7 మనకి ఇటు సైడ్ ఎక్కువ శాతం మన ఏపీ కావచ్చు ఏదైనా కానీ ఎక్కువ మన సౌత్ సైడ్ హీట్ ఎక్కువ ఉంటుంది, సన్ ఎక్కువ ఉంటుంది. అది కూడా మంచి ప్రాఫిటబుల్ గానే ఉందండి. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు చాలా దాంట్ల మీద చాలా చాలా రీసెర్చ్ చేస్తూ మంచి అవకాశాలు ఇస్తున్నాయి. ఓకే, రైతులకు కూడా దాని కింద పంట వేసుకుంటానికి కూడా ఛాన్స్ ఉంది, అంతర్ పంట కింద వేసుకోవచ్చు. సో చూసారు కదా, మనకి ఎనీథింగ్ సోలార్ హౌస్ అప్లయన్స్ కానీ లేదా ఇలాంటి డ్రైయర్స్ కానీ ఆర్ సోలార్ రిలేటెడ్ గా ఎలాంటి డౌట్స్ ఉన్నా పవన్ గారు మీ అందరితో అండ్ మనకి చాలా బాగా రెస్పాండ్ అవుతారు. సో పవన్ గారి నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి మీకున్న డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ దాని గురించి సోలార్ గురించి మీరు మరింత డీటెయిల్ గా తెలుసుకోవాలనుకున్నా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఎండ చాలా బాగా ఉంది. ఈ యూనిట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ నుండి లాస్ట్ వరకు ఫినిషింగ్ వరకు ప్రతిదీ నేను వీడియోస్ అయితే తీశాను. సో ఆ వీడియో డీటెయిల్గా నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. కంప్లీట్గా ఒక వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి వీడియోని. సో నెక్స్ట్ వీడియో నేను ఎడిట్ చేసి మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా అంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు మన ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.